గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఇవాళ మేమైతే ఇక్కడ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకొని బయట క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేమైతే ఒక ట్రిప్కి వెళ్తున్నాము. అది ఏ ట్రిప్ మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూసేసేయండి. సో ఇక్కడైతే మాకు క్యాబ్ వచ్చింది. మేమైతే క్యాబ్ అన్నీ ఇక్కడ కార్ ఎక్కిన తర్వాత మేము ఇక్కడ నాంపల్లి స్టేషన్కి అయితే పోతున్నాము. ఎందుకంటే సికింద్రాబాద్లో రష్ ఉంటుంది కాబట్టి మేము నాంపల్లి స్టేషన్కి అయితే పోతున్నాము. ఇక్కడ మా అక్క అయితే నన్ను సరదాగా కొన్ని వీడియోస్ తీస్తుంది. నేను ఎట్లా నన్ను కామెంట్ చేయండి, బాగున్నానా? అసలు ఆ బ్యాగ్ బరువే లేదు, కానీ వీళ్ళు బరువు లేపుకుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అల్కా ఉంది అసలు ఆ బ్యాగ్. ఇక్కడ మేము ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో చూడండి గాయస్ ఎట్లా చేస్తున్నారో మీరే. వీళ్ళైతే బ్యాగ్ కింద పెట్టేసినారు. ఇక ఇడికి రాగానే ఇది నేనే పెద్ద బ్యాగ్ వేసుకున్నా, చూడండి ఎట్లున్నా. సో నాకు కూడా బరువు అవుతుందని నేను కూడా బ్యాగ్ కింద పెట్టేస్తున్నా. సో తినైతే మా అమ్మమ్మ, మా తాత, మా నానమ్మ, మా మామ అందరం వచ్చినాం అన్నమాట. మేము ఇక్కడ ఇదంతా మా ఫ్యామిలీ మీకు కనిపిస్తుంది. మేము మొత్తం 14 మెంబర్స్ వచ్చినాము. మా మమ్మీ, మా డాడీ, మా అత్త, మా మామ, మా అమ్మ, ఇంకో ఇట్లా చాలా ఉంది చెప్పాలంటే. ఇక్కడైతే మేము ట్రైన్ ఎక్కేసినాం. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అందరం ఇంటి నుంచి ఛాయ్ తెచ్చుకున్నాము. అదే ఛాయ్ తాగినాము, కూర్చున్నాము, మంచిగా ముచ్చట్లు వేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూస్తూ ఈవినింగ్ అయిపోయింది. వీళ్ళిద్దరు చూడండి కిటికీ దగ్గర కూర్చొని ఎట్లా చేస్తున్నారు. ఆ తర్వాత ఇది నేనే, ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ నైట్ కావడానికి వచ్చింది. మేమైతే ఇంటి నుంచి అన్నం, పప్పు, ఆలు కర్రీ, అటుకులు, పేలాలు అంటూ చాలానే తెచ్చుకున్నాము. సో అవన్నీ మేము చపాతీలు కూడా ఇంట్లోనే చేసుకొని తెచ్చుకున్నాము. సో ఇవన్నీ మేము ఇంటి నుంచి తెచ్చుకుని స్పూన్తో తినేసినాము. మంచిగా అంతా ఇంటి ఫుడ్ తింటుంటే చాలా మంచిగా అనిపించింది నాకు, బయట ఫుడ్ కాకుండా. ట్రైన్లో ఫుడ్ మీరు కూడా కొనుక్కోకండి, అస్సలు బాగాలేదు. అందుకే మేము కూడా ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాము. హే గాయ్స్, మేమైతే ఇప్పుడు ఒక ట్రిప్కి వెళ్తున్నాము. మాదైతే 15 hours జర్నీ. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ వ్లాగ్లో అప్డేట్ ఇస్తాం. బాయ్ గాయ్స్.